పంజాబ్ కింగ్స్ దూసుకెళ్ళిపోతుంది. ములాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో టీంను వన్ సైడ్ చేసి కొట్టారు. అది కూడా మామూలు విని కాదు, భారీ విజయం. 54 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచారు. మిగిలిన వాళ్ళ యంగ్ బ్యాట్స్మెన్ ప్రియాంక్ చార్య మరియు కోపర్ కొన్నెల్ ఒక హిస్టారిక్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అసలు లక్నో బౌలర్స్ను లిటరల్లీ ఊచకోత కోస్తారు భయ్య. ఇన్ఫాక్ట్ వాళ్ళ బ్యాటింగ్ చూసి 300 కూడా వస్తుందేమో అనిపించింది. సో మనమైతే ముందు వీడియోలో మ్యాచ్ యొక్క రివ్యూ చూద్దాం. అంటే ఆఫ్టర్నూన్ గేమ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కోల్కతా వాళ్ళు బోని కొట్టారు భయ్యో. వాళ్ళైతే ఆర్ఆర్ టీంతో జరిగిన ఒక లో స్కోరింగ్ గేమ్లో థ్రిల్లింగ్ విన్ కొట్టారు. మళ్ళీ రింకు సింగ్ వింటేజ్ స్టైల్లో గేమ్ను ఫినిష్ చేశాడు. సో ఈ మ్యాచ్ గురించి కూడా మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందు పీబీకేఎస్ లక్నో మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ వాళ్ళైతే ఒక అతిపెద్ద రికార్డును క్రియేట్ చేశారు. అంటే ఈ సీజన్లో చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ 6 మ్యాచ్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 5 మ్యాచ్లు గెలిచారు, ఒక మ్యాచ్ రద్దు అయిపోయింది. దీంతో 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొదటి 6 మ్యాచ్లో ఒక్కడు కూడా ఓడిపోయిన ఏకైక టీమ్గా పంజాబ్ కింగ్స్ టీం చరిత్రకి ఎక్కింది. పర్టికులర్గా ఈ మ్యాచ్లో చూసుకుంటే మరోసారి పంజాబ్ టీం యొక్క డామినేషన్ కనిపించింది. చేసింగ్ చేయలేదు, ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అయినా కానీ చాలా పెద్ద విక్టరీ కొట్టారు. సో పీబీకేఎస్ టీం అయితే రియల్లీ అన్స్టాపబుల్. ఇంకో 3 మ్యాచ్లు గెలిచారంటే చాలా ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళిపోతారు. అయితే నిజానికి ఈ మ్యాచ్లో చూసుకుంటే పీబీకేఎస్ టీంకి లాస్ట్ మ్యాచ్ ఈరోజు పెద్దగా ఏమీ పెర్ఫామ్ చేయలేదు. అంటే ప్రభు సింగ్ ఫస్ట్ బాల్కే గోల్డెన్ డక్అవుట్ అయిపోయాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ చూసుకున్న పెద్ద ఏమీ కొట్టలేదు, 5 పరుగులు మాత్రమే చేశాడు. బట్ అయినా కానీ పంజాబ్ కింగ్స్ టీం 254 రన్స్ కొట్టారు. అంటే వాళ్ళ మిగతా బ్యాట్స్మెన్ ఏ రేంజ్లో ఆడారు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే టార్గెట్ని డిఫెండ్ చేసుకున్నప్పుడు చూసుకున్న చాలా మిస్టేక్స్ చేయడం చూసాం. మళ్ళీ క్యాచ్ డ్రాప్స్ ఎక్కువ పడ్డాయి. బట్ ఎనిమిది మిస్టేక్స్ చేసినా సరే పంజాబ్ కింగ్స్ టీం చాలా సునాయాసంగా మ్యాచ్ గెలిచారు. అండ్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లక్నో టీం ఎంత ఘోరంగా పెర్ఫామ్ చేసింది అనేది మ్యాచ్లో. ఈ మ్యాచ్లో అయితే లక్నో టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. షమీ తన వేసిన ఫస్ట్ ఓవర్లోనే ప్రభు సింగ్ని గోల్డెన్ డక్అవుట్ చేశాడు. అంటే నా తర్వాత చూసుకున్న పర్వాలేదు, లక్నో బౌలర్స్ బాగానే రన్స్ని కంటైన్ చేశారు. మేలో ఒక ఎండ్లో కోపర్ కొనెల్ చాలా స్ట్రగుల్ అవడం చూసాం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 22 బాల్స్కి 19 రన్స్ మాత్రమే కొట్టాడు. దీంతో పంజాబ్ టీంకి పవర్ ప్లేలో మరీ అనుకున్నంత పెద్ద స్కోర్ రాలేకపోయింది. 63 పరుగులు మాత్రం వచ్చాయి. అఫ్కోర్స్ ఇది కూడా చాలా మంచి స్కోరే. ఇన్ఫాక్ట్ ప్రియాంక్ చార్య కొట్టబట్టి ఈ స్కోర్ అనే వచ్చింది. అతను ఒక ఎండ్లో లక్నో బౌలర్స్ను పెట్టేశాడు. ఎవరు బౌలింగ్ చేసినా సరే 6లు 4లు కొట్టడమే. సో పవర్ ప్లేలో కోపర్ కొనెల్ స్ట్రగుల్ అయ్యాడు. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో చూసుకుంటే ఒక ఓవర్లో 5 డాట్ బాల్స్ ఆడేశాడు వరుసగా. దీంతో స్ట్రైక్ రొటేషన్ బాగా జరగలేదు. అలాగే ప్రియాంక్ చార్యకి ఎక్కువ స్ట్రైక్ కూడా రాలేదు. అయితే ఇంకా అతను పవర్ ప్లేలో 15 బాల్స్ అని ఆడాడు అంతే. అయినా కానీ ఆల్మోస్ట్ 45 రన్స్ వరకు కొట్టేశాడు. బట్ ఎనివే పవర్ ప్లే అయిపోయిన తర్వాత అతని కొత్త కూడా మొదలైంది. అసలు వీళ్ళిద్దరూ లక్నో బౌలర్స్ లేదా గల్లీ బౌలర్స్లో మార్చి కొట్టారు. మరీ ముఖ్యంగా ప్రియాంక్ చార్య అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్. నిజంగా అతని టాలెంట్ ఎంత గొప్పదంటే బౌలర్స్ని చాలా ఈజీగా పిక్ చేస్తున్నాడు. అండ్ షార్ట్స్లో టైమింగ్ చూసుకుంటే ఈ పిక్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ మధ్యలో ఆవేష్ ఖాన్ ఒక వైడ్ ఆర్కర్ వేయడానికి ట్రై చేశాడు. కానీ ప్రియాంక్ చార్య అతను లో ఫుల్ టాస్గా కన్వర్ట్ చేసుకుని కొట్టాడు 6 ఈ మ్యాచ్కి వెళ్ళటని చెప్పుకోవచ్చు భయ్య. జస్ట్ ఆ బాల్ అలా టచ్ చేశాడంతే, గట్టి కొట్టింది కూడా లేదు. అది కూడా ఇద్దరు ఫీల్డర్స్ మధ్య క్యాప్లో కొట్టడం కోసం అలా డెలికేట్ టచ్ ఇచ్చాడు. అది 6 వెళ్ళిపోయింది. అండ్ నా తర్వాత లెగ్ సైడ్ అతను డామినేషన్ చూసుకుంటే వేరే లెవెల్. ఆ పుల్ షాట్స్ కొట్టడం కానీ, ఆ చీకీ ర్యాంప్స్ ఆడటం కానీ, అట్ ది సేమ్ టైం బిగ్ షాట్స్ కొట్టడం. అంటే లాంగ్ అండ్ పై నుంచి స్ట్రైట్ డౌన్ ది గ్రౌండ్ కొట్టిన షాట్స్ ఇవన్నీ కూడా పిక్ అని చెప్పుకోవాలి. అసలు ప్యూర్ టైమింగ్తో కొట్టాడు. ఎక్కడ కూడా ఓవర్గా గట్టి కొట్టే ప్రయత్నమే చేయలేదు. శ్రీలీ ప్రియాంక్ చార్య అయితే వేరే లెవెల్ నాక్ కొట్టాడు. 37 బాల్స్కి 93 పరుగులు. మళ్ళీ చాలా మంది ప్లేయర్స్ డెబ్యూ సీజన్లో బాగా ఆడిన తర్వాత నెక్స్ట్ సీజన్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కానీ ప్రియాంక్ చార్య మాత్రం ఈ సీజన్లో కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా పంజాబ్ టీంకి బ్రిలియంట్ స్టార్ట్స్ ఇస్తున్నాడు. వేరే కోపర్ కొనెల్ చూసుకుంటే ఫస్ట్ 22 బాల్స్ స్ట్రగుల్ అయ్యాడు. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ బ్యాటింగ్. అసలు పవర్ ప్లే తర్వాత చూసుకుంటే ఒక్కసారిగా గేర్ మార్చాడు. నెక్స్ట్ తను ఫేస్ చేసిన 24 బాల్స్కి 68 రన్స్ కొట్టాడు. అంటే ఎంత భయంకరంగా యాక్సలరేట్ చేసాడో మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్లీ మధ్యలో పంత ఏడెన్ మాక్రమ్ చేత ఒక ఓవర్ వేయించాడు. అండ్ ఓవర్లో చూసుకుంటే కోపర్ కొనెల్ బ్యాక్ టు బ్యాక్ 3 6లు. అంటే 4వ బాల్కి సింగిల్ తీసిన తర్వాత ప్రియాంక్ చార్య అతను 2 6లు తగిలించాడు. సో ఒక్క ఓవర్లోనే పంజాబ్ కింగ్స్ టీం ఏకంగా 32 పరుగులు వచ్చాయి. అయితే బౌలింగ్ చేంజ్ విషయంలో నేనైతే పంత్ని మరి అంతలా తప్పు పట్టను. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ బౌలర్స్ అందరూ రన్స్కి వెళ్ళిపోతున్నారు. దీంతో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం ట్రై చేయాలి. పైగా ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ట్రై చేశాడు. సో మాక్రమ్ బౌలింగ్ చేంజ్ విషయంలో పంత్ని పెద్దగా తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ మెయిన్ బౌలర్స్కి మంచిగా బౌలింగ్ పడుతుంది, అలాంటప్పుడు ఇలాంటి బౌలింగ్ చేంజ్ చేసి ఉంటే తప్పయ్యేది. కానీ మెయిన్ బౌలర్స్ అందరూ బీభత్సంగా రన్స్ ఇస్తున్నారు కాబట్టి ఫోర్స్ఫుల్గా అలాంటి బౌలింగ్ చేంజ్ ఒకటి చేయాల్సి వచ్చింది. అయితే పనిచేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక రివ్యూ తీసుకోలేదు. అంటే మోషన్ గాన్ బౌలింగ్లో కోపర్ కొనెల్ క్లియర్గా ఎల్బీడబ్ల్యూకి అవుట్ అయిపోయాడు. అండ్ మోషన్ గాన్ కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాడు, ఇది ప్లమ్ ఇన్ ఫ్రంట్లో కనిపిస్తుందని చెప్పి. బట్ రిషబ్ పంత్ తన బౌలర్ని పట్టించుకోకుండా రివ్యూ తీసుకోలేదు. అదే టైంలో కోపర్ కొనెల్ అవుట్ అయిన ఉంటే ఇంత పెద్ద పార్ట్నర్షిప్ వచ్చేది కాదేమో. సో లక్నో బౌలింగ్లో చూసుకుంటే ప్రిన్స్ యాదవ్ ఒక్కడికే మంచి బౌలింగ్ పడింది. ఇన్ఫాక్ట్ అతను 4 ఓవర్స్కి 25 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. లేదు అతను కూడా మిగతా బౌలర్స్లో 40s 50s ఇచ్చుంటే పీబీకేఎస్ టీమ్ స్కోర్ 300 వెళ్ళిపోయేది. మళ్ళీ అతను మధ్యలో మొమెంటం బ్రేక్ చేయడం చూసాం. ఏడెన్ మాక్రమ్ వేసిన ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. అంత ముందు ఓవర్లో 18, అంత ముందు ఓవర్లో 19. దీంతో దూకుడు అలానే కొనసాగుంటే ఖచ్చితంగా 300 కొట్టేసేవారు. బట్ 14 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కోపర్ కొనెల్ వికెట్ తీశాడు. 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ దీన్ని కాంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ ఓవర్లో సిద్ధార్థ్ కూడా చాలా బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. అతను కూడా 7 పరుగులు ఇచ్చి ప్రియాంక్ చార్య వికెట్ తీశాడు. సో ఇద్దరు బ్యాట్స్మెన్ అయితే వెల్ డిజర్వింగ్ సెంచరీసే మిస్ అయ్యారు. జాగ్రత్తగా కొట్టు ఉండొచ్చు. బట్ వాళ్ళైతే పర్సనల్ మైల్ స్టోన్ కోసం కంటే టీం కోసం ఆలోచించారు. అందుకే బిగ్ షాట్స్ అవుట్ అయిపోయారు. ఇక ఇద్దరు అవుట్ నెక్స్ట్ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయిపోవడం చూసాం. మోషన్ ఖాన్ ఒక బ్రిలియంట్ ఓవర్ ప్రొడ్యూస్ చేశాడు. 3 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో వరుసగా 3 ఓవర్ల పాటు విధ్వంసం చూసిన మనకి తర్వాత 3 ఓవర్స్ మాత్రం చాలా చప్పగా సాగింది. అంటే నెక్స్ట్ 3 ఓవర్స్లో పీబీకేఎస్ 3 వికెట్లు కోల్పోయారు. అట్ ది సేమ్ టైం 17 పరుగులు మాత్రమే కొట్టారు. బట్ మళ్ళీ నెక్స్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం రన్స్ వచ్చాయి. మళ్ళీ మార్కస్ స్టోయినిస్ చాలా మంచిగా ఫినిష్ చేశాడు.
ఆ లాస్ట్ ఓవర్లోనే ప్రిన్స్ యాదవ్ మళ్ళీ బాగా బౌలింగ్ చేశారు, కానీ ముందు 3 ఓవర్స్లో మాత్రం ఎక్కువ రన్స్ పోయాయి. సడన్గా ప్రిన్స్ యాదవ్ బౌలింగ్కి వచ్చినప్పుడే పంజాబ్ టీంకు బ్రేకులు పడ్డాయి. అదర్వైజ్ వాళ్ళైతే అన్స్టాపబుల్గా కనిపించారు. ఆ వికెట్లు పడకపోయింటే మాత్రం చాలా పెద్ద రికార్డు బ్రేక్ అయిపోయాయి. సో లక్నో బౌలింగ్ దగ్గర అయితే ఆన్సర్ లేకుండా పోయింది. ఒక్క ప్రిన్స్ యాదవ్ ఎకానమీ మాత్రం 6 మిగతా వాళ్ళందరి ఎకానమీ 10 కంటే ఎక్కువ ఉంది. అయితే చేసింగ్ విషయానికి వస్తే లక్నో వాళ్ళు మార్పు చేశారు. మార్క్రమ్ని కాకుండా బదులని ఓపెనర్గా తెచ్చారు. అండ్ దీనికి నాకు అనిపిస్తున్న ఒక్కొక్క రీజన్ హర్షదీప్ సింగ్ అగెన్స్ట్గా మంచి మ్యాచ్ అప్ లేదు. 7 సార్లు ఓటేపడి గతంలో. ఎందుకంటే మనం ప్రీవిడీలో కూడా ఈ బ్యాట్ల గురించి మాట్లాడుకున్నాం. సో మేబీ లక్నో టీం పవర్ని గట్టిగా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే పవర్ హిట్టర్ని పంపేవారు, అంటే నికోలస్ పురాణ లేకపోతే పంతో వచ్చేవాడు. కానీ అలా కాకుండా బదులని పంపారు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ అప్పే రీజన్. అయితే చేజింగ్లో చూసుకుంటే లక్నో టీంకి పర్వాలేదు, వాళ్ళ బ్యాట్స్మెన్ ఎంతో కొంత బెటర్గా పెర్ఫామ్ చేశారు. గత మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో పర్వాలేదు, కాస్త కూస్తో కొట్టారు. అయితే వాళ్ళ ఇంటెంట్ చూసుకుంటే మాత్రం ఆ టార్గెట్ని కొట్టేలా కనిపించలేదు. అంటే వాళ్ళ టార్గెట్ 255 రన్స్, విచ్ మీన్స్ మోస్ట్ ఆఫ్ ది బ్యాట్స్మెన్ 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయాలి. బట్ లక్నో బ్యాట్స్మెన్ అంతా 160, 170 స్ట్రైక్ రేట్లతో బ్యాటింగ్ చేశారు. కేవలం మార్కర్ మరియు పంత్ వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ ఎక్కువ కనిపిస్తుంది. మళ్ళీ పంత్ అయితే చాలా మంచి షాట్స్ కొట్టాడు సింగిల్ హ్యాండ్తో. వేరే చివరిలో మార్కరం తీసుకున్న లేట్కి వచ్చినా సరే అతను కూడా మంచిగానే బ్యాటింగ్ చేశాడు. సో నిజానికి లక్నో టీం టార్గెట్ అవుట్ ఆఫ్ రీచ్ వెళ్ళిపోయింది. మేబీ 220, 230 నుండి చేసేవారు, కానీ 250 ఎప్పుడైతే దాటిందో వదిలేశారు. అందులోకి పీబీకేఎస్ బౌలర్స్ మెరుగ్గా బౌలింగ్ చేశారు. ఎక్సెప్ట్ బాట్లెట్ అందరూ కూడా మంచి బౌలింగ్ పడింది. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో రన్స్ ఇచ్చిన వైశాఖ్ విజయ్ కుమార్ చాహల్ ఇద్దరు ఫామ్లోకి రావడం చూసాం. అలాగే మార్క్ హ్యాన్సన్ ఎక్సలెంట్ స్పెల్ వేశాడు, 2 వికెట్లు తీశాడు. ఈవెన్ హర్షదీప్ సింగ్ చూసుకున్నా చాలా మంచి బౌలింగ్ పడింది. ఎందుకంటే పంజాబ్ టీంకి దెబ్బ కొట్టింది ఏంటంటే వాళ్ళు ఫీల్డింగ్ అని చెప్పుకోవాలి. క్యాచెస్ డ్రాప్ చేశారు, అది కూడా శశాంక్ సింగ్ పాపమని పెంచింది. నిజంగా అతను ఫీల్డ్ ఎన్ని కష్టాలు పడ్డాడంటే ఒక 6 వదిలేయడం చూసాం. అలా బౌండరీ దాకా క్యాచ్ పట్టుకోవడం కోసం వెళ్ళాడు. బట్ సడన్గా ఏమైందో క్యాచ్ చేయడం చేయలేదు, అలా వదిలేశాడు అంతే దాన్ని. మేబీ బాల్ చాలా పైనుంచి వెళ్ళిపోతుంది, పట్టుకోలేమనుకున్నాడు ఏంటో, కానీ అలా చూస్తూ ఉండిపోయాడు. కానీ బాల్ చూసుకుంటే ఏమో కరెక్ట్గా రోప్ మీద పడింది. సో అయితే ఒక బ్రెయిన్ ఫెడ్ మూమెంట్ చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ దీన్ని ముందు చూసుకున్న దీని తర్వాత చూసుకుని మళ్ళీ క్యాచెస్ డ్రాప్ చేయడం చూసాం. అలాగే ప్రభుత్వం రన్స్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. ఈవెన్ శ్రేయస్ లాంటి వాళ్ళు కూడా క్యాచ్ డ్రాప్ చేయడం చూసాం. బట్ అది కొంచెం డిఫికల్ట్ క్యాచ్ అనుకోండి. సో విధంగా పీబీకేఎస్ వాళ్ళు అయితే 5 ఓవర్ క్యాచ్లు డ్రాప్ చేశారు. అందుకే లక్నో స్కోర్ అంతవరకైనా వెళ్ళింది. బట్ ఈవెన్చువల్లీ పెద్ద స్కోర్ కొట్టారు కాబట్టి ఇదైతే పెద్దగా ఫరక్ పడలేదు. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫన్నీ మూమెంట్ చూసాం. ఆ షేక్ హ్యాండ్స్ టైంలో కెమెరామెన్ శశాంక్ సింగ్ని చూపిస్తుంటే శ్రేయస్ క్యాప్తో కవర్ చేశాడు. సో పంజాబ్ టీం గెలిచింది కాబట్టి క్యాచ్ డ్రాప్ సెషన్లో వాళ్ళు అయితే ఫన్నీ సైడ్ చూశారు. బట్ మ్యాచ్ కనుక క్లోజ్గా వెళ్ళి ఉంటే మాత్రం డగౌట్ల వాతావరణం వేరేలా ఉండేది అనుకోండి. సో పీబీకేఎస్ టీం అయితే తన ఫీల్డింగ్ మీద ఇంకా ఫోకస్ పెట్టాలి. పర్టికులర్గా శశాంక్ సింగ్ దీని నుంచి కంబ్యాక్ చేయాలి, తన క్యాచింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అదర్ దాని క్యాచ్ డ్రాప్స్ పీబీకేఎస్ టీంకి మ్యాచ్లో పెద్దగా సమస్యలు ఏమీ కనిపించలేదు. మరోసారి శ్రేయస్ తనకున్న 5 బౌలర్స్ని ప్రాపర్గా రొటేట్ చేశాడు. అయితే లక్నో టీంకి బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం పురాణ ఫామ్ అందుకోలేదు భయ్య. మరోసారి 9 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. మళ్ళీ స్ట్రగుల్ కనిపించింది, ప్రతి బాల్గా అవుట్ అయిపోతాడేమో అనిపించింది. సో లక్నో టీం అయితే చేజ్లో 200 అందుకున్నారు, కానీ చాలా లక్కీగా వచ్చింది అది. పీబీకేఎస్ ఫీల్డింగ్ మిస్టేక్స్ వల్ల స్కోర్ వచ్చింది, అదర్వైజ్ ఆ స్కోర్ కొట్టలేకపోయారు. బట్ గత మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే మార్చ్, పంత్ మరియు మార్క్రమ్ వాళ్ళు ముగ్గురు కాస్త బెటర్ బ్యాటింగ్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే మరీ 10-20 కొట్టి ఓటపోకుండా 40 వరకు కొట్టారు. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం డామినేట్ చేస్తారని చెప్పి ముందు అనుకున్నాం, అలాగే జరిగింది. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే మ్యాచ్ ఘనంగా గెలుస్తామని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. ఎట్ ది సేమ్ టైం మ్యాచ్లో శ్రేయస్ ప్రభుత్వం సింగ్ ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. అయినా టీం 254 స్కోర్ కొట్టారు, విచ్ మీన్స్ వాళ్ళ బ్యాటింగ్ కలెక్టివ్గానే కనిపిస్తుంది. ఈవెన్ చాలా మార్కస్ స్టైనస్ కూడా ఫామ్లోకి రావడం చూసాం. అలాగే శశాంక్ సింగ్ చూసుకుని ఒక మంచి క్యామే ఆడాడు. సడన్గా ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ కూడా పర్వాలేదని చెప్పి కొంతవరకు ప్రూవ్ అయింది. మేలా టీం వాళ్ళు 6 సిట్టింగ్ మస్ట్ అని చెప్పి మరోసారి నిరూపించుకున్నారు. ఈ మ్యాచ్లో ఏకంగా 21 సిక్సెస్ కొట్టారు. అలాగే లక్నో వాళ్ళు కూడా ఒక 11 సిక్సర్ల వరకు కొట్టారు. సో మొత్తం ఈ మ్యాచ్లో ఆడియన్స్ అయితే సిక్సర్ల పండగ చూశారు. వేరేస్ ఆఫ్టర్నూన్ గేమ్ విషయానికి వస్తే కంప్లీట్లీ రివర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక లో స్కోరింగ్ ఎన్కౌంటర్ చూసాం. అది కూడా రాజస్థాన్ టీం మరోసారి కొలాప్స్ చూసాం. వాళ్ళ ఓపెనర్స్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. మళ్ళీ ఫస్ట్ వికెట్కి 8.4 ఓవర్స్లో 81 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో ఎంతలో ఎంత లేదనుకున్నా సరే వాళ్ళు కనీసం 180 అయినా కొట్టవచ్చు. కానీ ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత ఆర్ఆర్ టీం మామూలుగా గొప్ప కోల్పోలేదు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ కూడా స్ట్రగుల్ అయ్యారు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీం టాస్ గెలిచారు, ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళైతే ఒక ప్లాన్తో వచ్చారు. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ స్లోగా ఉంది. దీంతో వాళ్ళ ఓపెనర్స్ ఆచితూ చాటం చూసాం. మళ్ళీ వైభవ్ సూర్యవంశీ కూడా చాలా జాగ్రత్తగా ఆడాడు, ఎక్కడ కూడా ఓవర్ అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేయలేదు. అండ్ జైస్వాల్ చూసుకున్న సేమ్ స్టోర్, ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. సో ఆర్ఆర్ ఓపెనర్స్ ఇద్దరు ఎందుకు ఆడారంటే మనం లాస్ట్ మ్యాచ్లోనే చూసాం. వాళ్ళ ఓపెనర్స్ అందరికీ ఒకటి ఏమవుద్ది, మొత్తం గొప్ప కూలిపోద్ది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో వాళ్ళ ఓపెనర్స్ మంచిగానే సరే గొప్ప కూలిపోయారు. నిజంగా మరోసారి వాళ్ళ మిడిల్ ఆర్డర్ గట్టిగా ఎక్స్పోజ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ గుజరాత్ టీంని గుర్చేస్తున్నారు వాళ్ళు. సో పాపులర్ వికెట్ తీయలేకపోయినప్పటికీ మిడిల్ ఆర్డర్స్లో కేకేఆర్ బౌలర్స్ అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చారు. మళ్ళీ మనం ప్రీవిడీలో మాట్లాడుకున్నాం కేకేఆర్ స్పిన్నర్స్కి ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా మంచి మ్యాచ్అప్స్ అని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ జరిగిపోయాయి. అంటే వరుణ్ చక్రవర్తి దురుజులను అవుట్ చేశాడు, ఒక ఎక్సలెంట్ స్టంపింగ్ చూసాం. అండ్ ఆ తర్వాత రియాన్ పరాగ్ను కూడా వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. ఇన్ఫాక్ట్ వైభవ్ సూర్యవంశీని కూడా అవుట్ చేసింది వరుణ్ చక్రవర్తి. సో ఈ మ్యాచ్లో అయితే వింటేజ్ వరుణ్ చూపించాడు. 4 ఓవర్స్కి 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. నిజంగా ఈ మధ్యకాలంలో వరుణ్ చక్రవర్తి నుండి ఇలాంటి స్పెల్ చూసిందే లేదు. అసలు ప్రతి మ్యాచ్లో కూడా 30-40 ఇచ్చాడమే. కానీ ఈ మ్యాచ్లో మాత్రం మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ చేశాడు భయ్య. కేకేఆర్ టీం బోని కొట్టారంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వరుణ్ స్పెల్ అని చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం నరన్ కూడా తన ఫామ్ కంటిన్యూ చేశాడు, చాలా మంచి స్పెల్ వేశాడు. 26 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అయితే డిఫరెన్స్ ఏంటంటే కార్తిక్ తాగి బౌలింగ్, వీళ్ళిద్దరితో పాటు అతను కూడా ప్రెజర్ పెట్టడం చూసాం. అతను కూడా 4 ఓవర్స్కి 22 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. సో ఒక్కసారిగా కేకేఆర్ టీం నుంచి వాళ్ళు 3 బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ చేశారు. దీంతో ఆర్ఆర్ టీం కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది. 81 ఫర్ 0 టీమ్ స్కోర్ 150 మాత్రమే కొట్టగలిగింది, అది కూడా 9 వికెట్లు కోల్పోయారు.
సో మిడిల్ ఓవర్స్లో పరాగ్ ఆడలేకపోయాడు, హెట్మేర్ ఆడలేకపోయాడు, ఫెరీర్ ఆడలేకపోయాడు, ఈవెన్ జడేజా కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. మిగిలిన వాళ్ళు ఓపెనర్స్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కలిసి 3-4 ఒక 6 కొట్టారు. అంటే వాళ్ళు మిడిల్ ఓవర్ ఎంత దారుణంగా పెర్ఫామ్ చేసిన మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ స్పిన్నర్స్కు ఆర్ఆర్ బ్యాట్స్మెన్కి అగైనెస్ట్ కొన్ని మ్యాచెస్ బాగా వర్కౌట్ అయ్యాయి. నిజంగా వరుణ్ మరియు నరేన్ కలిసి వింటేజ్ తమ పవర్ చూపించారు, మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. అయితే ఆర్ఆర్ టీం కూడా బౌలింగ్లో చాలా మంచి స్టార్ట్ వచ్చింది. జాఫ్రా ఆర్చర్ వరుసగా 3 మ్యాచ్లు కూడా ఫస్ట్ బాల్కి వికెట్ తీశాడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ ఓవర్లో బర్గర్ రహానేని అవుట్ చేశాడు. దీంతో కేకేఆర్ టీం ఓపెనర్స్ ఇద్దరు కూడా డక్అవుట్. అలాగే తర్వాత చూసుకున్న స్ట్రగుల్ కనిపించింది. రఘువంశీ 19 పంతులు ఆడితే 10 పరుగులు మాత్రమే చేశాడు. ఒక ఎండ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. కానీ గ్రీన్ మాత్రం వేరే పిచ్ మీద అన్నట్టాడు. 13 బాల్స్కి 27 రన్స్ కొట్టేశాడు. మళ్ళీ జాఫ్రా ఆర్చర్ ఆండ్రే బర్గర్ బాల్ని స్వింగ్ చేసినా సరే దానికి అడ్జస్ట్ అయ్యి కొట్టాడు క్యామరన్ గ్రీన్. సో ఎండ్లో గ్రీన్ బ్యాటింగ్ కారణంగా కేకేఆర్ టీం మెల్లగా రన్స్ అయితే కొట్టింది. బట్ బిష్ణు వేసిన ఒక వైట్ బాల్కి గ్రీన్ అవుట్ అయిపోవడం చూసాం. అది కూడా స్టంప్ అవుట్. ధ్రువ్ జురేల్ అసలు మైండ్ బ్లోయింగ్ స్టంపింగ్ ఇది. ఈ మధ్యకాలంలో మనం చూసినది బెస్ట్ స్టంపింగ్ అని చెప్పుకోవచ్చు. అసలు రవి బిష్ణు వేసిన వైట్ బాల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, దాన్ని పట్టుకోవడమే కారణం. బట్ అలాంటిది అతను గాల్లోకి ఎగురుతూ పట్టుకున్నాడు. అట్ ది సేమ్ టైం స్టంప్స్ మీదకి త్రో చేయడం చూసాం. అది కూడా చాలా యాక్యురేట్గా త్రో చేసి బేల్స్ని పడగొట్టాడు. సో నిజంగా స్టంపింగ్ అయితే మ్యాచ్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్ టీం ఓడిపోయింది, లేకపోతే చాలా హైలైట్ అయ్యేది స్టంపింగ్. అయితే మిడిల్ ఓవర్స్లో కేకేఆర్ బ్యాట్స్మెన్ ఆర్ఆర్ బ్యాట్స్మెన్ చేసిన మిస్టేక్ చేయలేదు. వాళ్ళైతే మెల్లగా ఏదో స్కోర్ కార్డును ముందుకు పట్టుకెళ్ళడం చూసాం. మళ్ళీ స్టార్టింగ్లో రింకు సింగ్ స్ట్రగుల్ అయ్యాడు. అండ్ ఈ టైంలో పోవల్ కొన్ని బౌండరీస్ కొట్టాడు. కానీ జడేజా ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చాడు మళ్ళీ మొత్తం సినిమా అంతా తెరపడిపోయింది. అసలు గత 2 మ్యాచ్లో అతనికి బౌలింగ్ అవ్వకపోవడం ఎంత పెద్ద మిస్టేక్ జడేజా మ్యాచ్లో ప్రూవ్ చేశాడు భయ్య. అద్భుతమైన బౌలింగ్తో కేకేఆర్ బ్యాట్స్మెన్ వణికించేశాడు. 3 ఓవర్స్కి 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు అతనికి 3వ వికెట్ కూడా వచ్చి ఉండేది. ఆండ్రే బర్గర్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అది కూడా ఎవరిదో రింకు సింగ్ ఐ థింక్ 9 రన్స్ మీద ఉన్నప్పుడు. సో లిటరలీ జడేజా కేకేఆర్ టీంకి వరుణ్ చక్రవర్తి ఏదైతే చేశాడో ఆర్ఆర్ టీంకి ఆల్మోస్ట్ అదే చేశాడు. కానీ ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఏం మనిషో ఏంటో ఒక ఓవర్ వదిలేశాడు జడేజాదే. నిజంగా జడేజా తన స్పెల్ని కంప్లీట్ చేస్తుంటే ఆర్ఆర్ టీం మ్యాచ్ గెలిచేదేమో. ఎట్ సెంట్ వాళ్ళు ఈ మ్యాచ్లోకి బ్రిజేష్ శర్మని తీసుకొచ్చారు. బట్ అతను ఎప్పుడో 18వ ఓవర్లో బౌలింగ్కి తీసుకొచ్చారు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం రియాన్ పరాగ్ ఒక ఓవర్ వేసాడు, 10 పరుగులు ఇచ్చేశాడు. సో రియల్లీ కెప్టెన్ రియాన్ పరాగ్ అయితే బౌలింగ్ చేంజెస్ ప్రాపర్గా చేయలేదు, టాక్టిక్స్ వర్కౌట్ అవ్వలేదు. మీలా రింకు సింగ్ క్యాచ్ డ్రాప్ చేయడం బాగా బ్యాక్ ఫైర్ అయింది. ఆ తర్వాత అతను అంకుల్తో కలిసి మ్యాచ్ని గెలిపించేశాడు. ఎస్పెషల్ ఇద్దరి మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ చూసాం. 37 బాల్స్కి 76 రన్స్ యాడ్ చేశారు. సో రింకు సింగ్ అయితే తనకు వచ్చిన ఛాన్స్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో తనకి రెడెంప్షన్ దొరికింది. ఈ సీజన్లో చూసుకుంటే రింకు సింగ్ చాలా డల్ ప్యాచ్ నడుస్తుంది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం కోల్కతా టీంకి మ్యాచ్ని గెలిపించి పెట్టడం చూసాం. అది కూడా డెత్ ఓవర్స్ అనుకులతో కలిసి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఆ 14వ ఓవర్ వరకు చూసుకుంటే ఆర్ఆర్ టీందే గేమ్ అనిపించింది. బట్ తర్వాత నుంచి రింకు సింగ్ మళ్ళీ గేల్ మ్యాచ్ బ్యాటింగ్ చేశాడు. 16వ ఓవర్ అయితే ఉతికారేశారు. రవి బిష్ణు వేసిన ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఇక చివరి 2 ఓవర్స్లో చూసుకుంటే 12-14 పరుగులు వచ్చాయి. సడన్గా లాస్ట్ 6 ఓవర్స్లో అయితే కేకేఆర్ టీం గేమ్ని తిప్పేసింది. రింకు సింగ్ ఒకప్పుడు రింకు సింగ్లా బ్యాటింగ్ చేశాడు, అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మళ్ళీ చివరి ఓవర్లో బ్రిజేష్ శర్మని డీకోట్ చేయడం చూసాం. అంతకుముందు అతను వేసిన 18 ఓవర్లు చూసుకుంటే లెగ్ సైడ్ ఎక్కువ బాల్స్ వేశాడు. అంటే ఎగ్జాక్ట్లీ రింకు సింగ్ ప్యాట్స్ని టార్గెట్ చేశాడు. కానీ రింకు సింగ్ ఆఫ్ సైడ్ జరిగిపోయాడు. దీంతో బాల్స్ అని కూడా క్లోజ్ లెగ్ స్టంప్ వైడ్లో అవ్వలేదు. బట్ సేమ్ ప్లాన్ లాస్ట్ ఓవర్ ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తే రింకు సింగ్ దాన్ని కౌంటర్ చేశాడు. 2-4 ఒక 6 కూడా మ్యాచ్ గెలిపించేశాడు. సో దానికి మ్యాచ్లో ఆర్ఆర్ టీమే గెలిచి ఉండాలి. అంటే వాళ్ళకి బ్యాటింగ్లో వచ్చిన స్టార్ట్ చూసుకున్నా, అలాగే బౌలింగ్ చూసుకున్నా చాలా మంచిగా వేశారు. ఏమైనా స్టార్టింగ్ 14 ఓవర్స్ ఎక్సలెంట్ బౌలింగ్ పడింది. బట్ చివరిలో అంత మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయారు. మళ్ళీ మనం అంకుల్ బ్యాటింగ్ కూడా చాలా క్రియేట్ అవ్వాలి, చాలా మంచి నాక్ ఆడాడు. ఎస్పెషల్గా 19వ ఓవర్లో జాఫ్రా ఆర్చర్ని 6 కొట్టాడు. దానివల్ల టార్గెట్ లాస్ట్ ఓవర్లో ఈజీ అయింది. 6 బాల్స్కి 9 పరుగులుగా మారింది. సో రింకు సింగ్ ఇన్నింగ్స్ ఎంత ఇంపార్టెంటో దానికి ఈక్వల్గా అనుకుల్ ఇన్నింగ్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మనం. ఆర్ఆర్ టీం అయితే వాళ్ళ బౌలింగ్లో కొన్ని మంచి మార్పులు చేశారు, అలాగే కొన్ని చెడ్డ మార్పులు కూడా చేశారు. అంటే పిచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుందని చెప్పి ఎక్స్ట్రా స్పిన్ అని తీసుకొచ్చారు. యశ్రాజ్ పుంజ్ యంగ్స్టర్ చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఓవర్లో పౌల్ అతను కొట్టినప్పటికి తర్వాత కంబ్యాక్ చేయడం చూసాం, వికెట్ కూడా తీశాడు. కానీ వాళ్ళకి మెయిన్గా ఏది బ్యాక్ ఫైర్ ఏంటంటే రింకు సింగ్ క్యాచ్ డ్రాప్ చేయడం, ఈజీ క్యాచ్ వదిలేశాడు ఆండ్రే బర్గర్. ఎట్ ది సేమ్ టైం పరాగ్ జడేజాకి ఫుల్ కోట్ ఇవ్వలేదు. ఆ బిష్ణుకి ఇచ్చిన వారు జడేజాకి ఇచ్చి ఉంటే సరిపోయేది, కానీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ స్క్రీజ్ ఉన్నారని చెప్పి ఇవ్వలేదు. ఎట్ ది సేమ్ టైం పరాగ్ తన బౌలింగ్ చేయకుండా బ్రిజేష్ శర్మకి ఇచ్చి ఉంటే సరిపోయేది. అసలు ఆర్ఆర్ బౌలింగ్ చూసుకుంటే కొన్ని టాక్టికల్ మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. బట్ టు బి ఫ్రాంక్ వీటన్నింటికంటే వాళ్ళు మ్యాచ్లో ఓడిపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ బ్యాటింగ్. అసలు ఏమాడారు భయ్య మిడిల్ ఆర్డర్. ఓపెనర్స్ 81 పరుగులు పార్ట్నర్షిప్. టోటల్ చూస్తేనేమో 155 కొట్టారు, 9 వికెట్లు పడిపోయాయి. సో రాజస్థాన్ టీం అయితే సీరియస్గా వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టాలి. లేకపోతే వరుసగా స్టార్టింగ్ 4 మ్యాచెస్ గెలిచామని ఆనందం ఇంకా ఎన్నో రోజులు ఉండదు. మెల్లివిడి మెల్లగా వాళ్ళ పాయింట్స్ టేబుల్లో కిందకు వచ్చాడు మొదలు పెడతారు. థర్డ్ ప్లేస్లో ఉన్నారు. వేరే వాళ్ళ కింద SRH, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ వీళ్ళు ముగ్గురు కేవలం ఆర్ఆర్ టీంకి 2 పాయింట్ల దూరంలోనే ఉన్నారు. అయితే కోల్కతా టీంకి చూసుకుంటే మాత్రం బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు భయ్య. వాళ్ళు అయితే పాయింట్స్ టేబుల్ ఆకర్షణ నుంచి ఎస్కేప్ అయ్యారు, 9వ స్థానానికి వచ్చారు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆనందం చూసాం. కేకేఆర్ ప్లేయర్స్తో పాటు కోచ్ కూడా చాలా ఎమోషనల్గా కనిపించారు. ఎందుకంటే వాళ్ళు ఈ సీజన్లో మొదటి విక్టరీ కోసం చాలా డెస్పరేట్గా ఉన్నారు. సో కోల్కతా టీం అయితే ఆర్ఆర్ టీంకి షాక్ ఇచ్చి బోని కొట్టారు. వేరేజ్ నెక్స్ట్ మ్యాచ్ ఫలితం మాత్రం మనం అనుకున్నట్టు వచ్చింది. పంజాబ్ కింగ్స్ టీం అదర కొట్టేశారు. ఈ మ్యాచ్లో భారీ విక్టరీ కొట్టి తమ మొదటి స్థానాన్ని ఇంకా 10 చేసుకున్నారు. మీలా నెట్ హండ్రెడ్ చూడండి అందరికంటే వాళ్ళది ఎక్కువ ఉంది. వేరేజ్ లక్నో టీంకి చూసుకుంటే మాత్రం వరుసగా 3వ పరాజయం. ఈ సీజన్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు. సో మొత్తం సండే రోజు అయితే 2 డిఫరెంట్ మ్యాచెస్ చూసాం. ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్, మరి ఒక హై స్కోరింగ్ గేమ్. మరి ఈ రోజు మ్యాచ్ పరిస్థితి ఏంటి? ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ముంబై టీం గుజరాత్ టీంని డిఫీట్ చేయగలరా? మనమైతే ప్రివ్యూలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.